దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పి అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. రాసిన రాజ్యాంగం ప్రకారంగానే ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, పేదలు, బడుగులు, బలహీన వర్గాల ప్రజలకు చట్టసభలలో కానీ అదేవిధంగా ఉద్యోగాలలో కానీ రిజర్వేషన్ కల్పించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారిని కించపరచడం, అవమానపరచడం భారతదేశ ప్రజలనే అవమానపరిచినట్టుగా భావించవలసిన అవసరం ఉంది. కనుక అతన్ని వెంటనే మోడీ గారు, మీకు నిజాయితీ ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి వ్యక్తి అమిత్ షాను మీ క్యాబినెట్ నుంచి తొలగించి ఆయన శాశ్వతంగా ఆయనను మళ్ళీ ప్రజాస్వామ్యంలో పోటీ చేయకుండా వారికి మరి తీసివేయాలని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుణ్ణి మొక్కుర్రి స్వర్గం పోతా అంటారు. అరే దేవుని పేరు చెప్పి, మతం పేరు చెప్పి, కులాల పేరు చెప్పి నువ్వు ఓట్లు దండుకొని ఈ ప్రజలకు చేసింది ఏమి లేదు. ఒక బట్ట కొనుక్కున్నా, ఒక పైంట్ కొనుక్కున్నా, బొట్టు బిల్ల కొన్నా, సబ్బు బిల్ల కొన్నా, సచిన శవం మీద బట్ట కప్పిన GST పన్నులేసి నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసినటువంటి వ్యక్తి పార్టీ బీజేపీ. అలాంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజలు ఏది కోరితే అది ఆర్టికల్ 3 ప్రకారంగా చేయమని కోరితే వారు రాసిన రాజ్యాంగం ప్రకారంగానే శ్రీమతి సోనియా గాంధీ ఆర్టికల్ 3 పరంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఈరోజు భూమి మీద నిలబడ్డామనంటే డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానపరిచినోడు ఈ భూమి మీద మరి ఉండేటువంటి అర్హత అమిత్ షాకు లేదు. ఒక అధికార బలంతో, అధికార అహంకారంతో మరి ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఏదైతుందో ఆయనను శిక్షించి ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.